ఇగో ఇదొక పెద్ద వార్తగా రాసిరు. ఇక్కడ ఏంటంటే కుంగదీస్తున్న మధుమేహం బాధితుల్లో 36% మందిలో మానసిక సమస్యలు, ఒత్తిడి, కుంగుబాటు, కోపం, ఆందోళన, భయం, సిగ్గు, విచారం వంటి వాటితో తీవ్రంగా సతమతం. జర్మనీ పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడి. పరీక్షలు చేయించుకొని జాగ్రత్త పడాలని సూచన అంటూ ఈ మధుమేహం ఏదైతే ఉందో ఇది గ్రామాలలో ఏం చెప్తారంటే డయాబెటీస్ చెట్టుకు చెదలు పట్టినట్టు, ఒక కట్టెకు చెదలు పట్టినట్టు, ఒక జాగల చెదలు మొదలైతే ఇక అది ఏడు దాకా తీసుకుపోయి ఏమన్నా కథం పడుతుంది అన్నట్టు. ఒక్కసారి మధుమేహం కనుక ఒంట్లోకి వస్తే అది నీకు అన్ని రోగాలకి కారణమవుతుంది. తింటే చేస్తారు, యాక్చువల్గా తినకపోతే చావాలి. జనరల్గా మధుమేహం రాకముందుకు తినకపోతే చేస్తారు. ఒకవేళ డయాబెటీస్ షుగర్ కనుక వస్తే తింటే చచ్చిపోతారు. గట్టిగా ఒక పుల్లారెడ్డి అర్ధ స్వీట్ పెట్టుకొని తిన్నామంటే కథం తెల్లార వరకు గాయం. అంటే తింటేనే బతికే పరిస్థితికి వెళ్ళి తింటే సచ్చే కాడికి వస్తాం మధుమేహం వస్తే. అందుకే జాగ్రత్త పడాలని చెప్తూ వాళ్ళకి ఏ సమస్య వస్తుందంటే ఒత్తిడి, కుంగుబాటు, కోపం, ఆందోళన, భయం అట ఇవి జరుగుతూ ఉన్నాయట. సో కాబట్టి 36% మంది టెన్షన్ పడుతూ ఉన్నారట, ఏమవుతుందో నెక్స్ట్ ఎటుపోతుందో, నాది ఏమవుతుందో అని. కానీ దానికి కావాల్సిన ఇన్సులినా లేదంటే ఇంకా డెవలప్మెంట్స్ చాలా జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగాల కూడా. అసలు వస్తే మొత్తం వెనక్కిపోయే పరిస్థితి వస్తే బాగుండేది. ఇందులో వేరే ఏ రోగమైనా కూడా అంటే అన్ని రోగాల్లాగా ఇది కూడా యాక్చువల్గా ఇది రోగం కాదు. ఇది చాలామంది డయాబెటీస్ అనగానే ఇది రోగం అనుకుంటారు. ఇది రోగం కాదు, ఇది డిజార్డర్ అంతే. అది మెటబాలిక్ డిజార్డర్ అని చెప్తారు. ఎందుకంటే నీ పని చేసే పనికి తగ్గట్టుగా తినట్లేదు అంటే ఎక్కువ తింటున్నావు అని. మనము తిన్నంత పని చేస్తలేము అనేది లెక్క దింది. ఇక ఇంతే, మన భాషలో తిన్నంత పని చేస్తలేము, తిన్నంత పని చేస్తే ఇది ఉండదు. కానీ మనకు ఇది ఎక్కువ ఉంటుంది కానీ పని తక్కువ అయిపోయింది, కంప్యూటర్లో ఒత్తిడి అయిపోయింది కాబట్టి అది సమస్య. అంతే కదా, అది కూడా మీకే అంటున్నాం. కాదు మిమ్మల్ని అంటలేదు. కూర్చున్న కాడ కూర్చుంటే ఏమవుతుంది లాస్ట్కి మరి అదే జరుగుతుంది. రైతులను అడుగు, చాలామందికి అప్పటోళ్ళకి 70-80 ఏళ్ళు ఉంటారు, ఇప్పటికలకు బీప్ అంటే షుగర్ అంటే తెలియదు. మటన్ బొక్కలు కంకుతూ ఉంటారు, కరెక్ట్ ఫాలో అవుతారు డైట్ వాళ్ళు. మళ్ళీ జొన్న రొట్టెలు, గట్క అవే తింటారు, అంబలు తాగుతారు, గట్టిగా ఉంటారు ఉక్కు ముక్కలు లెక్క. ఇప్పటోళ్ళకు 30-40 ఏళ్ళు రాగానే ఖతం ఇక షుగరా, బీపీయా, ఒబేసా ఏదోటి. ఇది ఈనాడులో ఏమొచ్చిందో చూద్దాం. ఎక్కడన్నా మన వార్త అయితే ఏం అప్డేట్ రాలేదు. ఈ ప్రజా పాలన, ప్రజా పండగ అనేదో పెట్టిరు కదా, ఆ పండుగల మన రుణమాఫీ కంప్లీట్ చేస్తామని చెప్పిండ్రు. అట్లే రైతు బంధు వేస్తామని అన్నారు. సో ఎప్పుడు వేస్తారు అంటే ఈ నెలాఖరు వరకు అనేది మనకు ఉన్నటువంటి సమాచారం.